మన దేవుడు ఎవరో తెలుసా? సమాధానకర్త. సమాధాన పరిచేవారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. ఇదేం బిడ్డలారా గమనించండి, ఆ నయోమి గాని రూత్ గాని వారు గొడవలాడుకునే వారిగా లేరు గాని ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉన్నారు. ఈరోజు అత్త కోడళ్ళకి కూర దగ్గర గొడవ వస్తుంది, బట్టల దగ్గర గొడవ వస్తుంది, ఇంకా ఆ కుటుంబంలో కలిసి ఉండే ప్రతి చోట కూడా ఏమిటి గొడవ వస్తుంది. అత్త ఏమనుకుంటుందంటే, వాడిని చిన్నప్పటి నుంచి వాడిని పెంచి పెద్ద చేశాను, వాడిని మా ప్రయోజకుని చేశాను, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి నాకు దూరం చేసేద్దేమో అని అత్త చాలా వేదన చెందుతూ ఉంటారు. ఒక పక్క భార్య అనుకుంటుందంటే, మా అమ్మను వదిలేశాను, నాన్నను వదిలేశాను, అందరిని వదిలేసి వీడే నాకు సర్వస్వం అని వీడెనకాల వచ్చేసాను, ఈడు కూడా వాళ్ళ అమ్మాయినకాల తిరిగితే నాకెవడు దిక్కు అని చెప్పి భార్య ఏమనుకుంటుందంటే, నా భర్త నాకే కావాలి అనుకుంటుంది. అమ్మాయి ఏమనుకుంటుందంటే, నా కొడుకు నాకే కావాలనుకుంటుంది. ఏమంటే ఒకే వస్తువుని ఇద్దరు ప్రేమించడం ద్వారా ఆ ఇంట్లో సమాధానం ఉండదు. గొడవలు ఎప్పుడు రావో తెలుసా? అత్త కోడళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరి పనులు ఒకరు సహాయం చేసుకోగలిగితే, ఒకరి అభిరుచులు ఒకరు గౌరవించగలిగితే అప్పుడు ఆ ఇంట్లో గొడవలు అనేవి ఉండవు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, అమ్మా దేవుని నమ్ముకున్న అత్తలు, మీరు కోడలతో గొడవలు ఆడమాకండి. దేవుని నమ్ముకున్నటువంటి కోడళ్ళు అత్తలతో మీరు గొడవలు ఆడుకోకండి. మీరు కలిసి మెలిసి ఎలా ఉండాలి తెలుసా? సమాధానంగా ఉండాలి. ఒక కోడలు అత్తాలింటికి వెళ్ళినప్పుడు అత్తను అత్తలా కాకుండా తల్లిలాగా చూడు, ఏ గొడవ ఉండదు. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ తల్లిని ఎలాగైతే ప్రేమిస్తావో అత్తని కూడా అలాగే ప్రేమిస్తే ఆ ఇంట్లో గొడవ రాదు. అలాగే అత్త కూడా ఏమంటే కోడలని కోడల్లా కాకుండా ఎలా చూడాలి తెలుసా? కడుపును పుట్టిన కూతురులాగా చూడగలిగితే ఆ ఇంట్లో గొడవలే ఉండవు.